అందరికీ నమస్కారం. నేను మీ వినోద్. నా అన్వేషణ కోసం పోలీసులు రంగంలోకి దిగారు. తన ఇన్‌స్టా ఐడీ కావాలి అని ఇన్‌స్టాగ్రామ్‌కి గూడా నోటీసులు పంపించారు. తన నోటి దూల వలన, అహంకారం వలన తను మాట్లాడిన మాటలకు తీవ్ర పరిమాణాలు ఎదుర్కొంటున్నాడు. రోజు రోజుకి సబ్‌స్క్రైబర్‌లు గాని, లేదంటే ఇన్‌స్టా ఫాలోవర్‌లు గాని తగ్గుతూ వస్తున్నారు. తనకు మంచి గుణపాఠం చెప్తున్నారు. తను ఎంత వేడుకున్నా, ఎంత ఏడ్చినా, ఎంత గోల పెట్టినా ఈ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీతమ్మ వారి అభిమానులు గాని, లేదు అంటే హిందూ సంఘాలు గాని ఎవరు పట్టించుకోవట్లేదు. దీనిపైనే రీసెంట్‌గా బీజేపీ నేత అయినటువంటి కరాటే కళ్యాణి గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టడం జరిగింది. దేశద్రోహి కింద కేసు పెట్టింది. అదిప్పుడు నిజమే అని పోలీసులు గూడా నిర్ధారణ చేసుకున్న తర్వాతే రంగంలోకి దిగుతున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు. ఎందుకంటే మన నోరు ఎంత అదుపులో ఉంచుకుంటే అంతమంది స్నేహితులుంటారు. అంత మంచి పేరొస్తుంది. కానీ వీడు తన నోటి దురుసు వలన అనరాని మాటలు అంటూ మన ఇండియా గురించి గానీ, మన దేవీ దేవతల గురించి గానీ చాలా తీవ్రమైన పదజాలంతో ద్వేషించాడు, దూషించాడు. ఇప్పటికి వాని సబ్‌స్క్రైబర్‌లు గాని అన్‌ఫాలో చేసిన వాళ్ళు కొన్ని లక్షలలో ఉన్నారు. ఇప్పటికైనా వాడిప్పటికైనా మారతాడు అనుకుంటే అది మారడం లేదు. ఎందుకంటే అతను నేను తప్పు చేస్తే రక్తం కక్కుకొని చస్తా, లేదంటే మీరు తప్పు చేస్తే మీరే రక్తం కక్కుకొని చస్తారు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఇతను కొన్ని మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. ఇతని పైన చాలా వరకు అందరూ స్పందించారు. కొంతమంది ఇంకా ఇతని గురించి మాట్లాడడం లేదు. అంటే బయటికి రాలేదు. అయినప్పటికీ గూడా ఇతను నాకు తెలిసి ఇతని కోసం పోలీసులు గూడా రంగంలోకి దిగినట్టు మనకు సమాచారం వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌కి నోటీసులు పంపించారు. విదేశాల్లో ఎక్కడున్నా గూడా ఈ 2 రోజులలో దొరికిపోయే ఛాన్స్ ఉంది. ఇతని పైన కేసులు ఎక్కడ పడితే అక్కడ నమోదుగా అయ్యాయి. ఎందుకంటే ఇతను నాకు తెలిసి ఒక 10, 15 కేసులయినాయి. హిందూ జ సంఘాలు గాని, లేదు అంటే తనకు సంబంధించిన వాళ్ళు గాని, చాలామంది చాలా రకాలుగా కేసులు పెట్టారు. అయినా కూడా వాడు ఇంకా మారతలేడు అంటే వాని ఉద్దేశ్యం ఏంది? అంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి. తగినంత డబ్బు ఉంది. సమయం ఉంది. నేను ఇది కాకపోతే ఇంకొకటైనా చేసుకుంటా అనే భ్రమలో బతుకుతున్నాడు. కానీ అదంతా పచ్చి అబద్ధం. ఎందుకు అంటే వాని నోటి దూల వలన ఎక్కడికెళ్ళినా గూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటాడు. ఇంకా ఏదన్నా బిజినెస్ చేయాలనుకున్నా గూడా వాడి నోటి దూల తగ్గించుకోవాలి. అలా అయితేనే వాడు సస్టైన్ అయితాడు. లేదు అంటే వాడు పుట్టగతులు లేకుండా పోతాడు. వాడిని తిట్టని వాడు లేడు ఈ తెలుగు రాష్ట్రాలలో. ఎందుకంటే అంత నీచమైన పదాలు వాడాడు సీతమ్మ తల్లి పైన గాని, ద్రౌపది గారి పైన గాని. అయినా కూడా వాడిని ఇంకా సపోర్ట్ చేస్తున్నారు మన వాళ్ళు. ఎందుకంటే వాడు పెట్టిన వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి లక్షలలో, మిలియన్‌లలో వెళ్తున్నాయి. అంటే దాని అర్థం మన వాళ్ళకు బుద్ధి లేదా? లేదు అంటే వాడిని క్షమించి వదిలేశారా? ఇది ఒకసారి ఆలోచించాల్సిన విషయమే. ఎందుకు అంటే వాడిని ఆల్రెడీ ఒకసారి క్షమించి వదిలేశాము. ఏదో మామూలుగా వాడు కొంచెం ఎదుగుతున్నాడులే, తెలిసి తెలియక మాట్లాడాడు అనే క్రమంలో మనం వదిలేశాము. కానీ ఇప్పుడు డైరెక్ట్ మన దేవీ దేవతల పైకే వచ్చాడు. ఇప్పుడు వాడిని వదిలేయాలంటే మనసు రావడం లేదు. ఎందుకంటే వాడంత నీచమైన పదాలు వాడాడు. ఇంకొకటి ఈ అంటే మతం పరంగా చూసుకుంటే కొన్ని ఛానెల్స్ గాని, లేదంటే కొంతమంది వ్యక్తులు గాని అతను క్రిస్టియన్‌కి సంబంధించిన అతను అని చెప్తున్నారు. నిజంగానే అతను క్రిస్టియన్‌కి సంబంధించిన అతనే. ఎందుకంటే అతను ఈ జీసస్‌ని గాని, బైబిల్‌ని గాని చాలా వరకు నమ్ముతాడు. బైబిల్‌ని చదువుతాడని మనకు సమాచారం అందింది. అయినా నువ్వు చేసిన ఈ జల్సాలు గాని, లేకుంటే ఇన్ని రోజులు సుఖపడ్డది ఇప్పుడు మొత్తం బయటికి తీస్తారు. ఆల్రెడీ అదే ప్రాసెస్‌లో ఉన్నారు పోలీసులు. సో,
ఎట్టకేలకు అవినాష్ను అరెస్టు చేయడానికి రంగం అంతా సిద్ధమైంది. పోలీసులు కూడా ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు, అంటే ఇప్పటి వరకు ఏమేం అంటే అరెస్టు చేయడానికి ఏమేం కావాలో అన్నీ సిద్ధం చేసుకొని పెట్టారు. ఆల్రెడీ అతను ఎక్కడున్నాడో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతను ఎలాంటి వాడు అంటే వాళ్ళ ఊర్లో కొంతమంది సర్వే చేసినప్పుడు అతను ఎలాంటి వాడు, ఏ విధంగా ఉంటాడు అనేది కొంతమంది చెప్పారు. అతను చాలా చలాక్‌గా ఉంటాడు. అంటే కొంచెం ఏది మాట్లాడాలన్నా ముక్కుసూటిగా మాట్లాడతాడు అని కొంతమంది అన్నారు. కొంతమందేమో వానికి చాలా బలుపు ఎక్కువ. అంటే నోటి దురుసు వల్ల ఇప్పటికి చాలా మందిని చాలా రకాలుగా మాటలు మాట్లాడాడని కొంతమందన్నారు. ఏది ఏమైనా గూడా అతనికున్న నోటి దురద వలన అంటే ఇక్కడి వరకు తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఒక ఛానల్‌ని గ్రోత్ గావాలి అంటే మనం ఎంత కష్టపడాలి దానికోసం అనేది చాలామందికి తెలిసుంటుంది. వీనికి అంతమంది సబ్‌స్క్రైబర్‌లను చూసిన తర్వాత, అంతమంది ఫాలోవర్‌లను చూసిన తర్వాత, అంత రెవెన్యూ చూసిన తర్వాత వానికి కొవ్వు పట్టకపోయి నన్నేం చేస్తారులే, ఏది మాట్లాడినా కరెక్టే అయితుంది, ఏది మాట్లాడినా వింటున్నారు గదా అనే ఉద్దేశంతోటి వాడు ఇష్టం ఉన్న రీతిలో మాట్లాడాడు. ఎట్టకేలకు వానికి అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఇండియాకి తీసుకురాబోతున్నారు. సో, అతన్ని ఎంత తొందరగా ఇండియాకి తీసుకొచ్చి, ఎంత తొందరగా అరెస్ట్ చేస్తే అంత బాగుంటుంది. వన్ ఛానల్ ఏదైతే 'నా అన్వేషణ' గాని, లేదు అంటే 'ప్రపంచ యాత్రికుడు' ఇవి 2 ఛానల్‌ను బ్యాన్ చేయాలి. ఆ ఇన్‌స్టాగ్రామ్‌ను ఆపేయాలి. అలా అయితేనే వీనికి బుద్ధొస్తుంది. ట్రావెలింగ్ విషయంలో మాట్లాడుకుంటే, ట్రావెలింగ్ విషయంలో చాలామంది ఉన్నారు. చాలామంది ట్రావెలింగ్ చేసి ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడలేదు. అంటే ఇండియా గురించి తప్పుడుగా ఎప్పుడూ మాట్లాడలేదు. నా దేశం గొప్పది. నా దేశం అంటే నేను ఇండియాలో పుట్టాను కాబట్టి ఇన్ని దేశాలు తిరిగాను. లేకుంటే అది సాధ్యం కాదు అని చాలామంది అన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ వీడికి మాత్రం ఇండియా పైన అంత ద్వేషం ఎందుకో అర్థం కావటం లేదు. లేకపోతే వీనికి ఉగ్రవాదులకు ఏమన్నా సంబంధాలున్నాయా? లేకుంటే వీనికి అంటే ఈ అన్వేష్ గారిని ఎవరన్నా ప్రేరేపించారా? ఇలా మాట్లాడాలి అని, లేదు అంటే ఇలా ఇండియా పైన ద్వేషించాలి అని, లేదు అంటే కుల మతాల మధ్య చిచ్చు పెడదామని చూస్తున్నాడా? ఇది ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే వీడు తిరగని దేశం లేదు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కరితో మాట్లాడుతా ఉంటాడు. కొన్ని అంటే మన పాకిస్తాన్ గాని, లేదంటే కొన్ని దేశాలకెళ్ళి కొంతమందితో కలిసి పనిచేసినాడు వీడు. సో, అదే కోణంలో గూడా మనం మాట్లాడుకోవాలి.